కానీ ఈ లుకలుకలు 6 నెలల్లోని ఇన్ని లుకలుకలు రేపొద్దున ఇంతకంటే కొద్దిగా ఇన్సిడెంట్ పెద్దది జరిగినప్పుడు వీళ్ళు పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ అనే ఒక 10 తలాల పాము ఎప్పుడు ఎవరిని తింటుందో ఎవరికి తెలియదు నరసింహరావు గారు. చూసాంగా చాలా మందిని తినేసింది దేశంలో. ఎన్ని రాష్ట్రాల్లో మనం చూడలేదు చెప్పండి. ఇప్పుడు ఆర్కే గారి రాధాకృష్ణ గారి అంటే పదే ఆయనతో, ఎందుకంటే మన ఇష్యూకి రిలేటెడ్ పొలిటికల్ గా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కాబట్టి నేను వారిని క్రిటిసైజ్ చేయడం లేదు కానీ బట్ ఆయన థాట్ ని నేను తీసుకుంటున్నా. రేపొద్దున నారా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాట్ వుడ్ బి ద పవన్ కళ్యాణ్ రియాక్షన్? యూ జస్ట్ టెల్ మీ యాజ్ ఎ బీయింగ్ ఎ సీనియర్ జర్నలిస్ట్. డెఫినెట్ బీయింగ్ ఏ పొలిటీషియన్ డెఫినెట్ గా హి అపోజ్. అందుకోసమే దానికి సంబంధించి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టున్నారు. అసెంబ్లీ వేదికగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలు నారా లోకేష్ నాయకత్వంలో అపోజ్ పక్కన పెట్టండి. మీ ప్రిడిక్ట్ చేయండి. నేను 100% నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ ని నేను ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా లాస్ట్ 2.5 years ఉంటాడు అని అంటే వాట్ వుడ్ బి ద స్టాండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్? యూ బీయింగ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ స్ట్రైట్ పాయింట్ ఒకటి చెప్పండి నాకు. సెకండ్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఆయన యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తారు? బయటికి రావాల్సిందే కదా. వాళ్ళకి ఎలా బయటకు వస్తే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ వెనుకుంటుందా, చంద్రబాబు నాయుడు వెనుకుంటుందా? ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ. గవర్నమెంట్ లో నుంచి బయటకు వచ్చేసి 30 మంది ఎమ్మెల్యేలు గవర్నమెంట్ లో నుంచి బయటకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వంలో బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం బయటకు వచ్చేసేసి రేపొద్దున ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు జగన్ పొలిటీషియన్స్ ఎలా ఉంటారో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్ కృష్ణయ్య గారికి ఎంపీ పదవి ఇస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళి అడిగారంట, సార్ ఆర్ కృష్ణయ్య గారు ఎవడో తెలంగాణ వాడు, ఆయన వెనక 10 మంది బీసీలు కూడా లేరు, ఆంధ్రప్రదేశ్ లో పట్టుమని 10 ఓట్లు కూడా పడవండి, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారికి ఇస్తున్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూర్ఖపు రాజకీయ నాయకుల సంఘానికి అంతర్జాతీయ అధ్యక్షుడు కదా, ఆయన అన్నాడంట నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, ఇది నా ఇష్టం, నా పరిపాలన, నేను రాసిందే రాజ్యం పాడిందే పాట అన్నాడు. అంటే సరే వెరీ గుడ్, అందరూ ఒప్పుకున్నారు. అలాగా ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకొని 100 కోట్లు 200 కోట్లకు అమ్ముకోదగినటువంటి రాజ్యసభని ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రభుత్వం పైన 3 నెలలు కూడా లేకుండా వేరే పార్టీలోకి మారిపోయింది. వేరే పార్టీలోకి వెళ్ళిపోయి రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడు. మన నెల్లూరులో ఇంకో వేద మస్తాన్ రావు గారి పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes. పొలిటీషియన్స్ కి దేర్ ఇస్ నో మోరాలిటీస్, ఎథిక్స్, మారాలి అనుకున్న పొలిటీషియన్స్ కి ఏం లేవు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ రోజు గనుక కొడాలి నాని లేకపోతే పేర్ని నాని లేకపోతే రోజా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళగలరు. ఒకవేళ రేపొద్దున ఈ రోజు మోపిదేవి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు కదా, రేపు బేదా మస్తాన్ రావు, మోపిదేవి వీళ్ళందరూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకుతాడు పూల బొకే పెట్టుకొని. సిగ్గు, శరం, మానం, అభిమానం, ఎథిక్స్ లేని పొలిటీషియన్స్ ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పేంది, లేకపోతే రేపొద్దున పెమ్మసాని అయితే తప్పేంది, లేకపోతే రామ్మోహన్ నాయుడు అయితే తప్పేంది, లేకపోతే XYZ అయితే తప్పేంటుంది? రేపొద్దున భారతీయ జనతా పార్టీ 18 మంది ఎంపీలతోటి 20 మంది ఎంపీలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎంపీలు మారటం ఎంతసేపు అండి? చూసాంగా 4 రాజ్యసభ సభ్యులు మారారు కదా ఉన్న 6గురిలో. సో కాబట్టి రాష్ట్రంలోను కేంద్రంలోను తెలుగుదేశం పార్టీ చక్కగా ఒక తాజ్పావన్ తీసుకొచ్చుకొని ఇటుపక్క, కట్ల పావన్ తీసుకొచ్చుకొని ఇటుపక్క పెట్టుకున్నారు. ఈ 2 పాముల మధ్య బోరు ఊతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బోరు ఎప్పుడు ఊపటం ఆపారనుకోండి, నాదస్వరం ఊపటం ఎప్పుడు ఆపారనుకోండి, జరిగిపోయేది జరుగుతుంది. నిజానికి నాకు గుర్తొస్తోంది, మనం ఆల్మోస్ట్ 2 years గా నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం. సో ఆ రోజు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ 2 పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేస్తోంది అని మాట్లాడారు మీరు, నాకు గుర్తుంది. చాలా తప్పు చేస్తుంది, భవిష్యత్తులో చాలా కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు భవిష్యత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి ఆ మాటలు ఇప్పుడు ఇప్పుడు తెలియదు. సారీ ఇప్పుడు కూడా నేను మీరు మాట్లాడుకున్న వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరు నా వెర్షన్ అంగీకరించరు. ఎందుకు అంటే చాలా హైపోథెటికల్ గా ఉంది వెర్షన్. ఇది ఇంపాసిబుల్ థింగ్. 143 సీట్లు
కూటమి ప్రభుత్వానికి ఉంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఏంటి పిచ్చి అనాలిసిస్ ఏంటి, ఈ పిచ్చి అనాలిసిస్ కి నరసింహరావు గారు లాంటి వ్యక్తి అకామిడేట్ చేయడం అంటే అనుకుంటారు. కానీ నా మాటలు ఇంకొంచెం కొన్ని నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వినాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి అక్షరం తూచా తప్పకుండా జరుగుతుంది. అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రిజర్వ్ దిస్ ఇంటర్వ్యూ. ఒక్కసారి నా దగ్గర మీరు అప్లోడ్ అయ్యి మాట్లాడిన ప్రతి అక్షరం ప్రజల ముందు ఉంటుంది. ప్రిజర్వ్ దిస్ వీడియో. నేను ఐఎమ్ నాట్ రికార్డ్. ప్రిజర్వ్ దిస్ వీడియో. 2029 వరకు కూటమి ప్రభుత్వం ఉంది అంటే నేను రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్తా. ఓకే. ఎందుకు అంటే నేను రైట్ ఆ రాంగ్ నాకు తెలీదు. నేనేమి ముందుకెళ్ళి ఫ్యూచర్ వెళ్ళి చూసి ఏదో నేనేం చెప్పటంలా. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా, లేకపోతే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాల్ని దగ్గరగా చూసి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ లేని ఒక ఇన్స్టేబుల్ గవర్నమెంట్ నడుపుతుంది. నరసింహరావు గారు, ఇన్స్టేబుల్ గవర్నమెంట్.